आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతా సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఓ కుదుపు రావచ్చు, తలరాత తారుమారు కావచ్చు. ఓ మహిళకు అదే జరిగింది. కుటుంబ భారం నెత్తిన పడింది. అంతటితో అధైర్యపడకుండా ఆటోనే బ్రతుకుబండిగా మార్చుకొని జీవితంలో రాణిస్తోంది. హైదరాబాద్ పట్టణంలోని రాణిగంజ్ ప్రాంతానికి చెందిన అరుణ సంవత్సరం క్రితం భర్త మృతి చెందడంతో కష్టాల్లో కూరుకుపోయింది. దిక్కుతోచని స్థితిలో తన పిల్లలను బతుకుదెరువు కోసం బోరబండ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించగా, సంవత్సరం క్రితం భర్త చనిపోక ముందు తనకు ఆటో డ్రైవింగ్ నేర్పించాడని తెలిపారు. ఇప్పుడు ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దిగండి. చెప్తున్నా నా పేరు అరుణ. నేను రాణిగంజ్లో ఉంటాను. నేను 1 year నుండి ఆటో నడిపిస్తున్నాను. మా ఆయన నేర్పించిండు ఆటో నడిపించడం. ఇప్పుడు మా ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన నుంచి నేనే ఆటో నడిపిస్తున్నాను. నా ఫ్యామిలీని నడిపిస్తున్నాను. నేను డైలీ 1000 రూపాయలు సంపాదిస్తాను. అందులో కిరాయి, పెట్రోల్ 500 వస్తాయి. ఆ గవర్నమెంట్ నుండి మాకు పింఛని, ఆటో ఇస్తే మేము ఇంకా వృద్ధి చెందుతాం. మమ్మల్ని చూసి ఇంకోళ్ళు కూడా ఇన్సూరెన్స్ అని అవుతారు. ఆడవాళ్ళంటే ఆడపులి లెక్క చేయాలి, నా లెక్క ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.